భారత క్రికెట్ జట్టు మరోసారి తన ఆధిపత్యాన్ని చాటుకుంది. శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో టీమిండియా 165 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. గాలే ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అన్ని విభాగాల్లోనూ భారత్ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. ఈ విజయంతో సిరీస్ను భారత్ విజయవంతంగా ప్రారంభించింది. మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 462 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది. శ్రీలంక బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ భారత బ్యాటర్లు కీలక భాగస్వాములను నమోదు చేశారు. వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ తన మార్క్ కౌంటర్ అటాకింగ్ గేమ్ తో మ్యాచ్ ను మలుపు తిప్పగా దేవదత్ పడిక్కల్, ధ్రువ్ జురేలా కీలక పరుగులు జోడించి జట్టుకు కొండంత అండగా నిలిచారు. భారత్ నిర్దేశించిన భారీ స్కోరుకు సమాధానంగా బ్యాటింగ్ ప్రారంభించిన శ్రీలంక జట్టు భారత బౌలర్ల దాటికి నిలవలేకపోయింది. భారత బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్ పడగొడుతూ శ్రీలంకను 284 పరుగులకే ఆలౌట్ చేశారు. దీంతో భారత్కు తొలి ఇన్నింగ్స్ లోనే కీలక ఆధిక్యం లభించింది. ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ మరోసారి పరుగులు జోడించే ప్రయత్నం చేసింది. అయితే శ్రీలంక బౌలర్లు కాస్త మెరుగ్గా బౌలింగ్ చేయడంతో భారత్ 193 పరుగులకే ఆలౌట్ అయింది. అయినప్పటికీ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కారణంగా శ్రీలంక ముందు 372 పరుగులు భారీ లక్ష్యాన్ని ఉంచింది. పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంకకు భారత స్పిన్నర్లు చుక్కలు చూపించారు. ముఖ్యంగా రవీంద్ర జడేజా తన అనుభవంతో ప్రత్యర్థి బ్యాటర్లను కట్టడి చేయగా యువ స్పిన్నర్ మానవ్ సుతార్ అద్భుత బౌలింగ్ తో ఆకట్టుకున్నాడు. ఇద్దరూ కలిసి శ్రీలంక బ్యాటింగ్ లైనప్ ను పూర్తిగా కుప్పకూల్చారు. శ్రీలంక రెండో ఇన్నింగ్స్ లో కేవలం 206 పరుగులకే ఆలౌట్ అయింది. మ్యాచ్ లో అత్యంత కీలక ఘట్టం 77.4 ఓవర్లో చోటు చేసుకుంది. మానవ్ సుతార్ వేసిన అద్భుత బంతికి కేశవ సువంత క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ వికెట్ తో శ్రీలంక ఇన్నింగ్స్ ముగియగా భారత్ 165 పరుగుల భారీ విజయాన్ని ఖాయం చేసుకుంది. అసాధారణ బౌలింగ్ నైపుణ్యంతో భారత్ కు ఈ భారీ విజయాన్ని అందించిన జడేజా, సుతార్ జోడీ విజయంలో కీలక పాత్ర పోషించారు. ఈ గెలుపుతో సిరీస్ లో భారత జట్టు శుభారంభం చేసింది. ఈ మ్యాచ్ విజయానికి పలువురు భారత ఆటగాళ్లు కీలకంగా నిలిచారు. రెండో ఇన్నింగ్స్ లో రిషబ్ పంత్ దూకుడైన బ్యాటింగ్, దేవదత్ పడిక్కల్, ధ్రువ్ జురేలా విలువైన ఇన్నింగ్స్, బౌలింగ్ లో రవీంద్ర జడేజా అనుభవం, యువ స్పిన్నర్ మానవ్ సుతార్ అద్భుత ప్రదర్శన ఈ సమిష్టి కృషి భారత్కు ఘన విజయాన్ని అందించింది. ఈ విజయంతో భారత జట్టు టెస్ట్ సిరీస్ ను విజయవంతంగా ప్రారంభించింది. గాలే వేదికగా సాధించిన ఈ గెలుపు భారత జట్టులో ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచింది. మరోవైపు శ్రీలంక జట్టు రెండో టెస్ట్ లో పుంజుకోవాల్సిన అవసరం ఉంది. మొత్తానికి గాలే వేదికగా భారత జట్టు మరోసారి తన బలాన్ని నిరూపించింది. బ్యాటింగ్ లో భారీ స్కోరు, బౌలింగ్ లో స్పిన్నర్ల ఆధిపత్యం, చివరకు 165 పరుగుల తేడాతో అద్భుత విజయం. ఈ గెలుపుతో సిరీస్ లో భారత శుభారంభం చేసింది.